ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతున్న మాట. విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అని. అవును, ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న మనకు దేవుడు అనుగ్రహించిన కృపే. ఇది దేవుని నుండి ప్రజలకు నిరంతరం కొనసాగుతూనే ఉంది. గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి చెవులను, చనిపోయిన వారిని బ్రతికించిన వాడు. అంతేకాదు, దేవుడు ఉచితంగా ఆకాశం నుండి మన్నాను, బండ నుండి నీరును, కానా విందులో కొదువుగా ఉన్నప్పుడు ద్రాక్షారసమును, ఆహారమును అంతా సమృద్ధిగా నిరంతరం మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈరోజు మరి దేవుని కృపను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండాలి. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యం సెలవిస్తుంది కదా. అయితే పాపం వల్ల వచ్చు జీతం మరణం. చచ్చిపోకుండా మనల్ని నీతిమంతులుగా తీర్చబడుతున్నామో అప్పుడే మనము దేవుని యొక్క రాజ్యంలోనికి, కృపలోనికి ప్రవేశించగలం. ఈ కృపే లేకపోతే మనం ఏమీ లేం. క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు నందలి కృప ద్వారా మాత్రమే. ఆ రక్తమే లేకుండా దేవుని దగ్గరకు మనము చేరలేం. కరుణాపీఠము దగ్గరికి రావడానికి యేసు రక్తము ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కనుక దేవుని కృప, అభిషేకం, నీతి, ధన్యతను ఆయనే మనకిచ్చి మనలను యోగ్యులుగా మార్చింది ఆ యేసు రక్తమే. ఆ రక్తమే దేవుని రాజ్యానికి నిన్ను, నన్ను, మనందరినీ వారసుల్ని చేస్తుంది. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.